కొత్తగా వాట్సాప్‌లో ఒక ఫీచర్ అయితే వచ్చింది. అదే చాట్ లాక్ అనమాట. మనం చేసే చాట్‌ని మనం లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ చేసి అక్కడైతే 3 డాట్స్ ఉన్నాయి కదా! దాని మీద ట్యాప్ చేస్తే చాట్ లాక్ అని వస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. కంటిన్యూ చేయండి. మనకి ఈ విధంగా వస్తుందనమాట. మనకి చాట్ అనేది లాక్ అవుతుందనమాట. మరి ఇది ఎక్కడ ఉంది ఏంటి అని ఎలా తెలుసుకోవాలి అంటే కొంచెం కిందికంటే తెలుస్తుందనమాట. లేదు మనం ఒకవేళ ఆ పర్సన్‌ది చాట్ ఓపెన్ చేయాలంటే సెర్చ్ చేసి మన అదైతే ఎవరైతే ప్రొఫైల్ ఉందో అది ఓపెన్ చేసి చాట్ చేసుకోవచ్చు. అంటే స్క్రీన్ లాక్ అడుగుతుంది. అది చేస్తే సరిపోతుందనమాట. ఇంకో వే కూడా ఉంది. మనకి ఏదైతే మనం చేసిన చాట్ ఏదైతే ఉందో లాక్ చేసాం కదా! దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే చాలా సింపుల్. ఒకసారి సెట్టింగ్స్‌లోకి రండి. అంటే మీరు ఒకటే కాదు కదా! 1, 2 ఎక్కువ పెట్టుకుంటా ఉంటారు. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీలోకి వెళ్తే ఇక్కడ చాట్ లాక్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఏందంటే మీరు ఎన్నైతే చేసారో అవన్నీ అన్‌లాక్ అయితాయి. అండ్ అలాగే చాట్ కూడా డిలీట్ అవుతుంది. ఓకేనా? ఇది ఇంకో పద్ధతి. ఇంకోటుందనమాట. అది కూడా చాట్ లాక్ మనం చాట్ అనేది లాక్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే కొంచెం కిందికి అంటే లాక్డ్ చాట్స్ అని కనపడుతుంది కదా! దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఏవైతే చాట్స్ అయితే ఉన్నాయో, ఎవరెవరైతే నెంబర్లు ఉన్నాయో వారి నెంబర్లు మనం లాక్ చేస్తాం కదా! ఇట్లా వరుసగా కనపడతాయి. వాటిని మీరు ట్యాప్ చేసి చేసుకోవచ్చు. లేదు అంటే పైన 3 డాట్స్ ఉన్నాయి. చాట్ అయితే అన్‌లాక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ బీటా వెర్షన్‌లోనే ఉంది. ఇది ఫ్యూచర్‌లో అందరికి వస్తుందనమాట.